అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మునక్కాయ టమాటా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 4 మునక్కాయల్ని కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసి నేను ఇక్కడ బాయిల్ చేసుకున్నానండి. ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ గానుగ పల్లి నూనె తీసుకున్నానండి. అదొక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర ఇంకా కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఒక 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని కూడా బాగా మగ్గనివ్వండి. అండ్ ఇక్కడ కొద్దిగా నేను కరివేపాకు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 4 టమాటాలని కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. దీనికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీనికి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. 3 to 4 మినిట్స్ తర్వాత చూసారా ఎలా బాయిల్ అయిందో. ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం ఉడకబెట్టుకుని ఉన్న మునక్కాయల్ని వేసేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి దానికి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసారా ఎలా బాయిల్ అవుతుందో. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి. ఎంత ఈజీగా ఉంది కదండి. మన మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.